వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 7 మంది మంత్రులు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా చేస్తున్నారు, అడ్డదిడ్డంగా దోచేసుకుంటున్నారు అని. ఆ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీ 15% కాదు 150% ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అండ్ ఈరోజు ముఖ్యంగా మహిళల్ని పెట్టడం వల్లే ఈరోజు ఇసుకల్లో అన్యాయం జరిగిందని మొన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఏదో ఇసుక రీచ్లు ఇస్తున్నామన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఏ విధంగా తన ఎమ్మెల్యేలతో, చీఫ్ విప్పులతో, మంత్రులతో దోచుకున్నారో మనం చూసాం. మరి సిన్సియర్ ఆఫీసర్లుగా వాటిని అడ్డుపడిన వనజాక్షి లాంటి మరి ఎంఆర్ఓల్ని తన చీఫ్ విప్ లాంటి చింతమనేని ప్రభాకర్ కొట్టిన విషయాన్ని కూడా మనం చూసాం. అలాంటి మంత్రుల్ని వీళ్ళు కనుక అలాంటి చీఫ్ విప్పుల్ని వీళ్ళు కంట్రోల్ కనుక చేసుంటే ఈరోజు ఈ విధంగా వాళ్ళు బరి తెగించి ఉండేవారు కాదు. ఎందుకంటే మొన్న చూసి చాలా బాధేసింది. అసలు పేపర్లో రాయలేనటువంటి విధంగా, వినలేటటువంటి విధంగా ఒక చీఫ్ విప్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూడా మహిళల గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు అంటే ఇలాంటి సూదిగాళ్ళనే ఆయన ఎలా ప్రోత్సహిస్తున్నారో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంగన్వాడీ మహిళలు ఈరోజు న్యాయమైన డిమాండ్లనే అడిగారు. అదేంటో వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో ఉండే వాళ్ళకి అంత కోపం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు.